కథాకమలం కథల వెల్లువ విని ఆలోచించి పాటిద్దాం. మరి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే 30th April is International Jazz Day. Jazz is a type of music genre and it has been heard from 20th century. In 2011, UNESCO has declared 30th April as International Jazz Day. Right? Jazz is very pleasant, like and exciting to hear. ఎవరైనా వినకపోతే ఒకసారి వినండి. అండ్ టుడే ఈజ్ ఆల్సో యుఎస్ నేషనల్ హానెస్టీ డే. యుఎస్ నేషనల్ హానెస్టీ డే అయితే ఏమైంది? హానెస్టీ డే అంటే ఎవరికైనా హానెస్టీ డేనే. మరి మనందరం ఎంత హానెస్ట్గా ఉంటున్నాం కదా. అవును, కథాకమల వాళ్ళు ఎప్పుడు కూడా హానెస్ట్గానే ఉంటారు కదా పిల్లలు, పెద్దలు కూడా. అవును, మరి కథలోకి వెళ్ళిపోదాం. కథ ఈరోజు టైటిల్ ఏంటి అంటే దుష్టులకు ఉపకారం చేటు. దుష్టులకు ఉపకారం చేటు. మరి కథలో ఏం జరిగిందో చూద్దాం, సరేనా? ఒకరోజు మిట్ట మధ్యాహ్నం బ్రాహ్మణుడు తన గుడిలో తాళం అన్నీ వేసుకుని, ఉత్సవాలు అయిపోయిన తర్వాత తాళం వేసుకుని మిట్ట మధ్యాహ్నం ఒక ఖాళీ ప్రాంతంలోంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడంట. సగం దూరం వచ్చిన తర్వాత ఒక పక్క నుంచి నన్ను రక్షించండి అని అరుపులు వినపడితే అటుగా చూస్తే ఒక చెట్టు కింద మంటలు కనిపించాయంట. అయ్యో ఎవరో ఏంటో అనుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మంటల దగ్గరగా వెళితే మంటల్లోంచి ఒక పాము చూస్తూ నన్ను రక్షించండి, నేను కాలిపోతున్నాను అని అరుస్తుందంట. బ్రాహ్మణుడు పాపం ఆ పాము స్థితికి జాలిపడి తనకి సంచి ఉంటుంది కదా, బ్రాహ్మణులకి మనం ఎప్పుడు చూస్తాం కదా, వాళ్ళది సంచి క్యారీ చేస్తారు కదా, పెద్ద బ్యాగ్. ఆ బ్యాగ్ ఖాళీ చేసి ఆ బ్యాగ్కి ఒక పెద్ద కర్ర కట్టి, ఎందుకంటే బ్రాహ్మణుడు మంటల్లోకి వెళ్ళలేడు కదా, అందుకని సంచి కట్టి కర్రకి ఆ కర్ర సంచి మంటల దగ్గరగా పెడితే పాము ఆ సంచిలోకి వచ్చేసిందంట. వచ్చిన తర్వాత బ్రాహ్మణుడు ఏం చేశాడంట, దూరంగా పొదల్లోకి వదిలేద్దాము, అది సురక్షితంగా ఉంటుంది అని అక్కడికి తీసుకెళ్ళి సంచిలోంచి కిందకు వేస్తూ ఉంటే పాము తిరిగి బ్రాహ్మణుడిని కాటు అయిపోయిందంట. బ్రాహ్మణుడు అవాక్కైపోయి, ఏంటి నన్ను కాటేస్తా అంటే, మీ మనుషుల్ని నమ్మకూడదు, ఎందుకంటే మా పావుల్ని ఎప్పుడు మీరు కర్రతో చంపుతారు, నీ చేతిలో కర్ర ఉంది కదా అందంట. వెంటనే బ్రాహ్మణుడు భయం వేసి కర్ర అక్కడ పడేసి తన సంచి తను పట్టుకొని పరిగెడుతూ ఉన్నాడంట ఇంటి వైపు. మధ్యలో ఒక నక్క కనిపించిందండి బ్రాహ్మణుడికి. బ్రాహ్మణోత్తమ, ఎందుకు మీరు ఇలాగా పరిగెడుతున్నారు, రోజు శాంతంగా నడుచుకుంటూ వెళ్తారు కదా అంటే, జరిగిందంతా చెప్పి అదిగో ఆ సర్పం నన్ను వెంబడిస్తుంది కాటు వేయడానికి అని చెప్పాడండి. మీరేం భయపడకండి, మీరు ఇక్కడే నుంచోండి ఆవలిగా, నేను మాట్లాడతాను అని పాము వచ్చే వరకు ఆగి, సర్పరాజా ఏంటి ఇటు వస్తున్నావు అంటే, నేను అగో ఆ బ్రాహ్మణుని కాటు వేయడానికి వెళ్తున్నాను, నువ్వు మధ్యలో లే అని అందంట నక్కని. అప్పుడు నక్క చమత్కారంగా, అదేంటి సర్పరాజా, మీరు చెప్పిన దాని ప్రకారం మీరు ఇంత పొడవు ఉన్నారు కదా, ఆ బ్రాహ్మణుని సంచిలోకి ఎలా వెళ్ళారు అని అడిగిందంట. ఎలా వెళ్ళానా చూస్తావా, ఏ బ్రాహ్మణుడా నీ సంచి ఇట్లా తెరిచిపెట్టు అని అందంట. బ్రాహ్మణుడు సంచి తెరిచిపెడితే పాము సంచిలోకి వెళ్ళిపోయిందంట నక్కకు చూపించడానికి. వెంటనే నక్క బ్రాహ్మణుడి వైపు చూసి, దాన్ని ముడివేయండి బ్రాహ్మణ అని గట్టిగా అరిచిందంట. ఆ పాము దాంట్లోకి వెళ్ళగానే సంచిని ముడివేసేసాడంట బ్రాహ్మణుడు. అప్పుడు నక్క బ్రాహ్మణుడు తీసుకెళ్ళి ఆ పాముని పొదల్లో పాడేసి ఇంటికి వెళ్ళిపోయారంట. అప్పుడు బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి చేతులు కాళ్ళు కడుక్కొని పిల్లలతో చెప్పాడంట జరిగింది. చూసారా పిల్లలు, నేను జాలిపడి ఆ పాముని రక్షిద్దామనుకుంటే అది నన్ను కాటేయాలని చూసింది, అందుకే మనం దుష్టులకి ఉపకారం చేయడానికి పూనుకోకూడదు అని చెప్పాడంట బ్రాహ్మణుడు. మరి ఇదర్రా కదా, బాగుందని అనుకుంటున్నాను. మరి ఇంకొక చిన్న స్పెషల్ ఉంది ఈరోజు, చిన్నదే కానీ చెప్పాలి, ఎందుకంటే మన కథాకమలం యూట్యూబ్లో స్టార్ట్ చేసి 1 month అయింది. We have been started YouTube stories from 30th March and today is 30th April. చాలా సంతోషం. అందరికీ కూడా ఎలా చదివినా కూడా వింటున్నారు. ఎలా చదువుతున్నామేంటి, బాగా చదువుతున్నాం కదా, ఇంకా బాగా చదువుతాము. ప్లీజ్ గివ్ యువర్ రివ్యూస్, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే హ్యాపీ న్యూస్, ఈ రోజుకి
కథాకమలంకి కరెక్ట్గా 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వెరీ హ్యాపీ. సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తాయి, ఫేమ్ వచ్చేస్తుందని కాదు. ఇట్స్ ఓన్లీ ఏ బిట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. నిజంగా అన్ని డబ్బులు వచ్చేస్తే మనందరం ఆ డబ్బులు ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇద్దాం. సరేనా? మరి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థాం సుఖినో భవంతు. జై హింద్.